హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే నేను కారం బొరుగులు ప్రిపేర్ చేశానండి. ఒక నెల దాకా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు ఈవినింగ్ టైంలో అడుగుతారు కదండి, అప్పుడు ఇవ్వచ్చు. రెసిపీ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ బొరుగుల్ని 5 నిమిషాలు రోస్ట్ చేసుకుంటానండి. అదే కొంచెం క్రిస్పీ అయ్యేలాగా రోస్ట్ అయితే చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 5 నిమిషాలు బాగా దీన్ని రోస్ట్ అయితే చేసుకున్నానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. చూడండి, నేను 5 మినిట్స్ దాకా రోస్ట్ చేసుకున్నాను కదండి. దీన్ని ఇది వేరే బౌల్ అయితే తీసేసుకుంటాను. చూడండి, అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేద్దామండి. కప్పు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దాంట్లో 1 కప్పు పల్లీలు వేస్తున్నానండి. దాన్ని 5 మినిట్స్ దాకా రోస్ట్ చేసుకుందామండి. దీన్ని కూడా చూడండి, పల్లీలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి కదండి. దాంట్లోనే 1 కప్పు కాదండి, 1/2 కప్పు పుట్నాలు అయితే వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా పొయ్యి సిమ్లో పెట్టే చేసుకోండి, ఎందుకంటే మాడిపోతాయండి. అన్నీ మాడిపోతే మళ్ళీ టేస్ట్ అయితే అంత బాగుండదు. చూడండి, ఇది కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయాయి, బాగా వేగిపోయాయండి. వేరే గిన్నెలో తీసేసుకుందాం దీన్ని కూడా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తీసేసుకున్నాను. అదే వేడి నూనెలో ఆనియన్ వేస్తున్నానండి. దీన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేలోపు దాకా చేసుకుందామండి. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు అడుగుతూ ఉంటారు కదండి ఈవినింగ్ టైంలో ఏదైనా ఇవ్వండి అని. అందుకోసం చూడండి, నేను చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలోపు దాకా వేయించుకుందామండి ఆనియన్ని. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ని కూడా నేను బ్రౌన్ కలర్లా వచ్చేలోపు చేసుకున్నానండి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇవి కూడా తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అదే నూనెలో కరివేపాకు ఉంది కదా అండి, కరివేపాకుని వేసుకుంటున్నాను. దీన్ని కూడా క్రిస్పీ అయ్యేలాగా వేయించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకున్నానండి, తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనేమో అన్నీ బాగా వేయించుకొని పెట్టేసుకున్నానండి. అదే ప్యాన్లో పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. చూడండి, కొంచెం అది వేయిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు అండి. పొయ్యి సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే అంతా మాడిపోతుంది. పసుపు కొంచెం, ఇంకా కారం అయితే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కారం నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా. టేస్ట్కు సరిపడే సాల్ట్ అండి. బాగా దాన్ని అన్ని కలుపుకోండి. దాంట్లోనే జీరా పౌడర్ అండి, కొంచెం జీరా పౌడర్. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్.
పోయి ఆఫ్ చేద్దామండి. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా బొరుగుల్లో ఇవన్నీ కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అదంతా చల్లగా అయిపోయిందండి. నేనంతా ఇంకో దాంట్లో వేసుకొని కలుపుకుంటానండి. అంతా ఇవి వేయించుకొని పెట్టుకున్నాం కదండి, అవి కూడా దాంట్లో వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి దీన్ని. బాగా కలిపి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బాగా కలిపేసుకున్నానండి. బాగా చూడండి, కలిపిన తర్వాత కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. మీరు కూడా ఇలా చేసి ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టేసేయండి. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చండి. బయటవి కాకుండా ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారండి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సరే అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్, బాయ్ అండి.